హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటంటే బార్బిక్యూ నేషన్ గురించి అండి. ఈరోజు మనం చాలామంది రికమెండ్ చేసిన బార్బిక్యూ నేషన్కి వచ్చాం. సోషల్ మీడియాలో చూసిన ఫ్రెండ్స్ని అడిగిన అక్కడ చాలా ఫుడ్ బాగుంటుంది, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాలని చెప్తుంటారు. కానీ నిజంగా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, మనం పెట్టే డబ్బులకు విలువ ఉందా లేదా, స్టార్టర్స్ నుంచి డెజర్ట్స్ వరకు అన్నీ టేస్ట్ చేసి నాకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేస్తాను. లోపలికి ఎంటర్ అవ్వగానే మొదటగా నాకు కనిపించింది ఇక్కడ యాంబియన్స్. రెస్టారెంట్ మొత్తం చాలా నీట్గా క్లాస్గా కనిపించింది. లైటింగ్ కూడా చాలా బ్రైట్గా కాకుండా కంఫర్ట్గా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేసేలా ఉంది. ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన, చిన్న బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చిన మంచి ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి టేబుల్ మధ్యలో చిన్న చిన్న బార్బిక్యూ గ్రిల్స్ ఉంటాయి. అది చూడగానే అబ్బాయి ఇక్కడ ఏదో స్పెషల్ ఉండిపోతుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కూడా వెంటనే వచ్చి మన టేబుల్ రెడీ చేసి ఎలా ఉంటుందో వివరంగా చెప్తారు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు బాగానే అనిపించింది. హడావిడి లేకుండా కంఫర్ట్గా కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి సెట్ అయిన ప్లేస్లా అనిపించింది. మరి ఇప్పుడు ఆంబియన్స్ సంగతి పక్కన పెట్టి అసలు ఫుడ్ ఎలా ఉందో చెప్తాను. బార్బిక్యూ నేషన్ పేరు వినగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది వాళ్ళ స్టార్టర్స్. నిజం చెప్పాలంటే మెయిన్ కోర్స్ కంటే కూడా ఇక్కడ చాలామంది స్టార్టర్స్ కోసమే వస్తారు. మనం ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కూర్చున్న కొద్దిసేపటికే స్టార్టర్స్ ఒక్కొక్కటిగా టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. చికెను, ఫిష్, ప్రాన్స్, కబాబ్స్, వెజ్ ఐటమ్స్ ఇలా వరుసగా వస్తూనే ఉంటాయి. మనకు ఫస్ట్లోనే పానీపూరి ఇస్తారనమాట. పానీపూరి టేస్ట్ అయితే ఓకే. ముందుగా చికెన్ ఐటెం ట్రై చేశాను. ఫస్ట్ బైట్ వేయగానే స్మోకీ ఫ్లేవర్ బాగా వచ్చింది. చికెన్ కూడా సాఫ్ట్గా ఉంది, మసాలా ఎక్కువ కాకుండా బ్యాలెన్స్గా అనిపించింది. ఈ ఐటెం మాత్రం నాకు బాగానే నచ్చింది. తర్వాత ఫిష్ ట్రై చేశాను. సాధారణంగా ఫిష్ ఐటమ్స్ కొన్నిసార్లు డ్రైగా అనిపిస్తాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా జ్యూసీగా ఫ్రెష్గా అనిపించింది. ఫిష్ లవర్స్ అయితే ఇది మిస్ అవ్వకూడదని అనిపించింది. ఈ వెజ్ ఐటమ్స్లో పన్నీర్ ట్రై చేశాను. పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉండటంతో పాటు మసాలా కూడా లైట్గా ఉందండి. వెజిటేరియన్స్కి కూడా ఇక్కడ మంచి ఆప్షన్ ఉన్నాయనిపించింది. అయితే ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ అండి, స్టార్టర్స్ బాగున్నాయని ఎక్కువ తినేస్తే తర్వాత బఫే దగ్గరికి వెళ్ళినప్పుడు బాధపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా చాలా ఐటమ్స్ మిగిలి ఉంటాయి. నేను కూడా మొదట్లో అదే తప్పు చేశాను. ఒక్క ఐటెం టేస్ట్ చూస్తుంటే టైం ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలీదు. ముఖ్యంగా స్టార్టర్స్ విషయంలో బార్బిక్యూ నేషన్ తన పేరుకు తగ్గట్టే స్టార్టర్స్ సగం నిండిపోయింది. కానీ అసలు ఛాలెంజ్ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే మన ముందు మొత్తం బఫే కౌంటరింగ్ రెడీగా ఉంది. మరి మెయిన్ కోర్స్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ లెగ్ పీసులు చికెన్ 65 టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మేమైతే మళ్ళీ చికెన్ లెగ్ పీసులు తెప్పించుకొని అయితే తినేసాము. నాకు ఇక్కడ అంటే ఇప్పటి వరకు తిన్న వాటిలో లెగ్ పీస్ అయితే అల్టిమేట్ అనమాట. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయండి. చికెన్ 65 కూడా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరే చూడండి ఎలా ఉందో. వీటితో పాటు క్రిస్పీ కార్న్ కూడా పెట్టారండి. క్రిస్పీ కార్న్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. క్రిస్పీ కార్ను, చికెన్ 65, లెగ్ పీసు, ఇవి టేస్ట్ అయితే అల్టిమేట్ అనమాట. నా లైఫ్లో ఇలాంటివి నేను తినలేదనిపించింది నాకు. క్రిస్పీ కార్న్ అయితే నేను ఒక 2-3 టైమ్స్ అయితే వేయించుకొని తిన్నాను. అలాగని ఎక్కువైతే తినమాకండి, ఎందుకంటే మనం నెక్స్ట్ మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళాలి కదా. ఇక్కడ నేను అప్పుడప్పుడు ఇక్కడున్న అన్నీ చూస్తున్నానండి. స్వీట్స్ కూడా ఉన్నాయి, గులాబ్ జాము, పాయసం, ఇలా ఏవో ఐటమ్స్ ఉన్నాయి. నేను జస్ట్ చూడడానికి వెళ్ళాను. ఈ ఫుడ్ తిన్నాక ఇవి తిందామని అనుకున్నానమాట.
ఒక విషయం ఏంటంటే స్టార్టర్స్ ఎక్కువ తినేస్తే తర్వాత మెయిన్ కోర్స్ని తినడానికి ప్లేస్ ఉండదు. అదే ఇక్కడ చాలామంది చేసే తప్పు. నేను కూడా దాదాపు అదే తప్పు చేశానండి. ఆల్మోస్ట్ ఈ స్టార్టర్సే తిన్నానమాట. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, పపాయ, వాటర్ మిలన్, అలానే కొన్ని కేక్స్ అన్నమాట. ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీటిని చూస్తూ ఉంటేనే తినాలనిపించింది, కానీ నేను కొంచెమే తిన్నానండి, ఎక్కువ తినలేదు ఫ్రూట్స్ని. ఇప్పుడైతే మనం మెయిన్ కోర్స్ చూసేద్దాం. ఇక్కడైతే నేను క్యాప్ దిగిపోయి కింద కూడా పడేసానండి. బార్బిక్యూ నేషన్కి వచ్చి మెయిన్ కోర్స్ స్కిప్ చేస్తే ఎలా, అందుకే ఇప్పుడు బఫే కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూసుకుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. పప్పు నుంచి మొదలుకొని చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇలా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. మొదట అన్నం పప్పుతో స్టార్ట్ చేశాను. అన్నం పప్పు అయితే చాలా బాగుందండి. వాటిలోకి మనకి అప్పడాలు కూడా ఉన్నాయి అన్నమాట. పప్పు విషయానికి వస్తే ఇది చాలా సింపుల్గా హోమ్ స్టైల్లో చేసినట్టు అనిపించింది. స్పైసీగా అయితే ఏం లేదు. ఇంట్లో తినే పప్పులా లైట్గా ఉంది. నాకు పర్సనల్గా బాగానే అనిపించింది. తర్వాత చికెన్ కర్రీ ట్రై చేశాను. చికెన్ బాగా ఉడికింది, గ్రేవీ కూడా రిచ్గా ఉంది, కానీ స్టార్టర్స్ ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే లేదండి. కర్రీని వావ్ అనిపించే రేంజ్లో అయితే లేదు. ఇప్పుడు మటన్ కర్రీ గురించి చెప్పాలంటే మటన్ కూడా సాఫ్ట్గా ఉంది, మసాలా కూడా బాగానే పట్టింది. చికెన్ కర్రీతో పోలిస్తే ఇది కొంచెం బెటర్ అని అయితే చెప్పచ్చు. ఈ మటన్ లవర్స్కి నచ్చే అవకాశం ఉంది. నాకైతే మటన్ అయితే ఇష్టం ఉండదండి, సో నేను కొంచెం టేస్ట్ చేశాను అంతే. ఫిష్ కర్రీ కూడా ట్రై చేశాను. ఇందులో ఫిష్ ఫ్రెష్గా అనిపించింది, గ్రేవీలో కూడా మంచి ఫ్లేవర్ ఉంది. నాకైతే మెయిన్ కోర్స్లో చికెన్ కంటే ఫిష్ కర్రీ ఎక్కువ నచ్చింది. నూడిల్స్ విషయానికి వస్తే ఇవి జస్ట్ ఓకే అనిపించాయి. పిల్లలైతే కొంచెం ఎంజాయ్ చేస్తారు, మనమైతే తినలేమండి, ఎందుకంటే వాటిలో కారం లేదు, ఉప్పు లేదు, ఏం లేదు. ఇంకా ఫ్రైడ్ రైస్, మిగతా ఐటమ్స్ని కూడా ట్రై చేశాను. ఇవన్నీ కలిపి చూస్తే మెయిన్ కోర్స్ బాగానే ఉంది. ఇక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అన్నీ ఉన్నాయి, కానీ బయట బిర్యానీ తిన్నంత ఫ్లేవర్ అయితే ఇక్కడ అనిపించలేదండి. బార్బిక్యూ నేషన్లో అసలు స్టార్టర్స్ అని మరోసారి అనిపించింది. అంటే మెయిన్ కోర్స్ బాగోలేదా అంటే కాదు, మంచి టేస్ట్ ఉంది, కానీ స్టార్టర్స్తో పోలిస్తే కొంచెం నార్మల్గా అనిపించింది. అయినా వెరైటీ కావాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే కొంచెం రైస్ పెట్టేసుకొని పప్పు, అప్పడాలు, ఇదైతే వెజ్ బిర్యానీ అండి. మన వైట్ రైస్ కూడా బిర్యానీ రైస్తో చేసినట్టున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్ అన్నమాట. నిజం చెప్పాలంటే ఈ టైంకే కడుపు దాదాపుగా ఫుల్ అయిపోయింది, కానీ డెజర్ట్స్ చూసాక ఇంకా కొంచెం తినొచ్చు అనే ఫీలింగ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక డెజర్ట్ కౌంటర్ని చూస్తే ఆప్షన్ మాత్రం బాగానే ఉన్నాయి. కేకులు, గులాబ్ జామున్, ఐస్ క్రీము, బ్రౌనీస్, ఇలా చాలా వెరైటీ కనిపించింది. అందుకే ఒక్కొక్కటి కొంచెం కొంచెం టేస్ట్ అయితే ట్రై చేశాను. ఈ గులాబ్ జామ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి, మంచి వేడిగా సాఫ్ట్గా ఉంది. తీపి కూడా ఎక్కువ కాకుండా నార్మల్గా అనిపించింది. ఇంకా పక్కనే వెనీలా ఐస్ క్రీమ్తో కలిపి తింటే మాత్రం కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది. తర్వాత పాయసం ట్రై చేశానండి. పాయసం అయితే అసలుకి టేస్ట్ అయితే అద్దిరిపోయింది. నాకు ఇలా వాటర్గా ఉంటేనే ఇష్టం ఉంటుంది. కొంతమంది చాలా గట్టిగా చేస్తారు, నాకు అలా ఉంటే నచ్చదు. మా అమ్మ అయితే ఇట్లా వాటర్గా చేస్తుంది నా కోసం. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి.
తర్వాత కేకులు కొన్ని ట్రై చేశాను. కేకులు ఫ్రెష్గా అనిపించాయి. ముఖ్యంగా చాక్లెట్ ఫ్లేవర్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా హెవీగా కాకుండా లైట్గా ఉండడం వల్ల ఈజీగా తినేసేయచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ సెక్షన్ కూడా బాగానే ఉంది. మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని దాన్ని టాపింగ్స్ వేసుకొని కస్టమైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. పిల్లలైతే ఈ సెక్షన్ దగ్గర ఎక్కువ టైం గడిపేస్తారనిపించింది. ఈ కేక్స్లో అయితే చాలా రకాలు ఉన్నాయండి. చూడండి, మీరే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ కౌంటర్ అనమాట. ఈ ఫ్రూట్స్ కూడా పపాయ, వాటర్ మిలన్, కర్బూజా, ఇలా కొన్ని రకాల ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టారు. అవి కూడా చాలా స్వీట్గా అనిపించాయి నాకు తినడానికి. నాకు స్టార్టర్స్ ఎంత నచ్చాయో డెజర్ట్స్ కూడా దాదాపు అంతే నచ్చాయి. మెయిన్ కోర్స్ కంటే డెజర్ట్స్ సెక్షన్ కొంచెం ఎక్కువ ఇంప్రెస్ చేసింది. మొత్తానికి బార్బిక్యూ నేషన్లో భోజనం ముగించే ముందు డెజర్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయాలి. ఎందుకంటే చివరిలో వచ్చే ఆ తీపి టేస్ట్ మొత్తం ఎక్స్పీరియన్స్ని ఇంకో లెవెల్ చేస్తుందన్నమాట. ఓవరాల్గా బార్బిక్యూ నేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, స్టార్టర్స్ చాలా బాగున్నాయి, డెజర్ట్స్ కూడా ఇంప్రెస్ చేశాయి, మెయిన్ కోర్స్ బాగానే ఉంది. ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అనిపించింది. మీరు కూడా వచ్చి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫుడ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు ధర గురించి మాట్లాడితే బార్బిక్యూ నేషన్లో చీప్ ప్లేస్ కాదు. వీకెండ్స్లో అయితే ధర ఇంకా కాస్త ఎక్కువ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే మనిషికి 820 రూపీసో 850 రూపీసో పడిందండి వెజ్కి. నాన్ వెజ్ వెజ్ వచ్చేసి 750, నాన్ వెజ్ వచ్చేసి 850. అయితే ప్రశ్న ఏంటంటే ఈ డబ్బులు పెట్టి ఇక్కడికి రావచ్చా అంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు ఫుడ్ లవర్ అయితే చాలా రకాల ఐటమ్స్ ఒకసారి ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు. కానీ ఇక్కడ ఫుడ్ ప్రపంచంలోనే బెస్ట్ అని ఎక్స్పెక్ట్ చేసి వస్తే కొంచెం ఓవర్ హైప్ అనిపించవచ్చు. నాకు పర్సనల్గా స్టార్టర్స్, డెజర్ట్స్ బాగా నచ్చాయి. మెయిన్ కోర్స్ మాత్రం యావరేజ్ అనిపించింది. మొత్తంగా రేటింగ్ ఇవ్వాలంటే యాంబియన్స్కి 8, స్టార్టర్స్కి 8.5, మెయిన్ కోర్స్కి 7. వాల్యూ ఫర్ మనీ అనొచ్చు. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరైతే కొన్ని విజువల్స్ చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా చాలా టేస్ట్ ఉన్నాయండి. 2-3 రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. వెనీలా ఫ్లేవర్ ఉంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది, నెక్స్ట్ పైనాపిల్ ఫ్లేవర్ కూడా ఉందనుకుంటా. చూసేయండి మీరే విజువల్స్. బాయ్.